ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తున్నారు. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన అవుతాం. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సమావేశంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి హాజరైన సమావేశంలో ఒక్కసారిగా టెంట్ కూలింది. టెంట్ కింద ఎవరూ లేకపోవడం వల్ల తప్పిన పెను ప్రమాదం. దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా ఊపిరి పీల్చుకున్నారు. రేవంత్ రెడ్డి మీటింగ్ లో కూలిన టెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ చూసుకోవచ్చండి, ప్రమాదం అయితే పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ టెంట్. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, ఎవరిపై వ్యక్తిగతంగా కోపతాపాలు ఉండవని కేసీఆర్ అన్నారు. ఇక నిన్న సాయంత్రం ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి తన మీద కక్ష అనేది 2015లో ఓటుకు నోటు కేసు ముట్ట చెప్పిన దానిపైన ఇరుకున పెట్టేందుకు చంద్రబాబు ఆదేశాల్లో తమ ప్రభుత్వాన్ని ఇక కుట్ర చేశారని, అది ఒక్కటే కక్ష ఉందనే, ఇంకా పర్సనల్గా ఏం లేదనే మొత్తానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీంతో పాటు మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పవర్లోకి రావడం పక్క అంటే, ఇప్పటికీ మరో సూటి కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు రేవంత్ రెడ్డికి. మరి రేవంత్ ఏదైతే బీజేపీలోకి వెళ్తా సీఎం ఇంకో 30 మందితో వెళ్తారా అన్నప్పుడు మరి ఎందుకు ఖండించలేదు, దీనిపైన మాట్లాడాలి కదా అంటే, సెకండ్ పార్ట్లో మోసం చేసి ఈ రకంగా అమలు కానటువంటి హామీలు ఇచ్చి ఈ రకంగా మోసం చేశారని ఒక ధోరణితో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఎన్నికలు తెలంగాణలో ఇక 5 నెలలు ఉండొచ్చు, లేదంటే 5 సంవత్సరాల వరకు ఉండాలని కోరుకుంటున్నారు. కానీ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇక కాంగ్రెస్లో వెళ్ళిన వారు కూడా మళ్ళీ తిరిగి వస్తామని ఫోన్లు కూడా చేస్తున్నారట. కీలక నేతతో సమాచారం టచ్లో ఉన్నట్లు. ఇక మీరు ఆల్రెడీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వారిని మళ్ళీ కూడా చేర్చుకుంటారంటే కాళ్ళు మొక్కినా కూడా చేర్చుకోం. ఆశావాహులకు ఇక ఉద్యమకారులకు స్థానం కల్పిస్తారంటే ఇద్దరు కూడా స్థానం కల్పించే ప్రయత్నం చేస్తామని, ఈ రకంగా మొత్తానికి మహాసముద్రం ఒక పిడికడు మందు పోతే మాకు ఎలాంటి ఇబ్బంది లేదనే విధంగా కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు ఇక గతంలో మేము 88 మంది ఉంటే ఆల్రెడీ బీజేపీ ఇక సంతోష్ ఎంపీ నేతతో డీల్ చేసుకొని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళున్నదే కాంగ్రెస్ 66 సీట్లు ఎప్పుడైనా పడిపోవచ్చు, అందులో ప్రధాన పాత్ర పోషించేది ఇక మేమే అంటూ తాను సీఎం కూడా అయ్యి చూపిస్తా, తర్వాత ఇంటర్వ్యూ కూడా నేనే ఇస్తా అనే విధంగా మీకు అనే ప్రయత్నం చేశారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో. సో కీలకంగా ఇవన్నీ కూడా కాంగ్రెస్కు ప్రమాదమే అనే విధంగా కొన్ని రుజువులు కొన్ని ఈ రకంగా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు. మరి ఏ రకంగా ముందుకెళ్తారో అనేది రేవంత్ రెడ్డి అనేది ఉన్న పెద్ద టాస్క్ అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా.